మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలకు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు రాము కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో ఒక్క డిఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేని మీరు మెగా డిఎస్సీపై విమర్శలు చేసేదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ 16,000 ఉద్యోగాల కోసం విడుదల చేసిన జీవో చదివితే అవగాహన ఉండేదని, చదువుకోకపోవటం వల్ల ఈ విధంగా అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. బ్రిడ్జ్ గేమ్ అంటూ కొడాలి నాని గుడివాడలో ఆడించే 3 ముక్కల క్యాసినో ఆటలు కాదని, అది మైండ్తో ఆడే గేమ్ అని, దాని గురించి తెలియక వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాబ్లం అండి. చిన్నప్పటి నుంచి కొట్టినా చదువుకోరు. కొద్దిగా విషయం ఏంటనే సమస్య ఏంటనేది ఉంటే సమస్య మీద కూలంకుషంగా ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు, ప్రయత్నం కూడా చేయరు. అసలు విషయం ఏంటనేది కూడా తెలియదు. ఇప్పుడు మెగా డిఎస్సిలో వెరీ క్లియర్గా నోటిఫై చేసి ఉన్నాయి ఏ గేమ్స్కి ఇవ్వచ్చు, ఏ గేమ్స్కి అవకాశం ఉంది మనకి ట్రైనింగ్ అనేది. దాంట్లో బ్రిడ్జ్ గేమ్ అనేది 41వ గేమ్ ఉంది. బేసిక్గా పేకాట ఆడే వాళ్ళకి ఇవ్వచ్చు అనడానికి వీళ్ళు పెట్టే పేకాట కాదండి. ఇది వాళ్ళు పెడతారు చూసారా, గుండాటలో లేదు 3 ముక్కలాట, లోనా బయటలో ఇట్లాంటివన్నీ పెడతారు చూసారా, అలాంటి పేకాట కాదు ఇది. బ్రిడ్జ్ అనేది మైండ్తో ఆడే గేము. ఈ మైండ్ లేని వాళ్ళకి మైండ్ అనేది కష్టమే. బేసికల్ ఆ మైండ్ గేమ్ అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. ఏదో ఒకటి వాగాలి కదా అని చెప్పి వాగేసి దీంట్లోంచి ఇక్కడ చెప్తానండి. మొత్తం ఎలా చేసాము, ఏది చేసాము అనేది జీవో ఉంది వెరీ క్లియర్గా. ఓకే, ప్రతి దీంట్లోనూ మనకి ఏ సెలక్షన్ ఎలా జరగాలనేది జీవో ఉంది వెరీ క్లియర్గా. జీవో మీద అభ్యంతరాలు ఉంటే వెళ్ళండి దీంట్లోంచి. దీనివల్ల ఎవరికైనా తేడా జరిగిందంటే చెప్పండి. హైకోర్టు కూడా చెప్పింది, నిన్నే హైకోర్టు కూడా చెప్పింది. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు. ఏదో అంటే ఒక్క అభ్యర్థి కూడా వచ్చి మాకు అన్యాయం జరిగిందని మాకు ఎక్కడ కోర్టులో ఒక్కరు కూడా దాఖలు చేయలేదు, మీరు అట్లా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే పైగా మీకు అందరికీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దగ్గర 3% కోటాలో బేసికల్ 421 మందికి మనకి స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఉంటే అవి యాక్చువల్గా 372 మాత్రమే ఫిల్ అయినాయి. ఇంకా 49 ఖాళీగా ఉన్నాయి. ఇలా ఇచ్చుకోవాలనుకుంటే ఎవరు సర్టిఫికెట్లు ఇప్పించుకుని మనకి చేయించుకుంటాం కుదరదంటారా? జరిగేది కాదంటారా? తెలియకుండా ఏమాత్రం అంటే ఒక జీవో ఎప్పుడైనా చదివాడా? ఒక్క జీవో ఎవరన్నా వీళ్ళలో చదివారో కనుక్కోమని చెప్పండి. పూర్తిగా కనుక్కోవడం కానీ దాంట్లో చూసుకుంటాం కానీ ఎందుకు రిలీజ్ చేస్తారనేది కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళకి మాట్లాడతాం. మా కర్మ ఏంటంటే మళ్ళీ మేము మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ రచుకుని రావాల్సి వస్తుంది. తప్పు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ అభిప్రాయం లేదు. వెరీ క్లియర్గా 16,000 మందికి ఇది ఆపడానికి ట్రై చేశారు. ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసి ఆపడానికి కొన్ని 10ల సంఖ్యలో కేసులు వేయించారు. అవన్నీ తప్పించుకుని అవన్నీ కట్ చేయించుకుని మేము విజయవంతంగా మెగా డిఎస్సి ఏర్పాటు చేయటమే కాదు, ప్రతి ఒక్కరిని పారదర్శకంగా చేసుకున్నాం. ఇంకోటి చెప్పనా, నా సొంత మనుషులు సొంతగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క జాబ్ కావాలంటే వేయించుకోలేకపోయాం. ఎందుకంటే ఇది అంత పారదర్శకంగా జరిగింది. ఈ జీవోకి ఏమాత్రం డీవియేషన్ ఎక్కడన్నా ఉన్నా కానీ కనపడేటట్టు చూసుకొని మీ అందరికి కూడా జీవో కావాలంటే సప్లై చేస్తాను. ఎవరైనా కానీ దీంట్లో ఏమైనా తేడా ఉంటే చెప్పండి. ఊరికే మాట వరుసకి చెప్పటం, దాన్ని పదే ఒకటి తర్వాత ఒకటి వీళ్ళు చదువుకున్నాడు ఒకడు కూడా మాట్లాడు. మీరు చూస్తే కనుక నిజంగా తెలిసినాడు ఎవడో కూడా మాట్లాడు. ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పడం కూడా దండగానే. మెగా డిఎస్సి అనేది పర్ఫెక్ట్గా జరిగింది. ఎవరూ ఏమైనా చేయలేరు. దాంట్లోంచి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్.